విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. భరత్ నామినేషన్ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని అన్నారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఓటును వినియోగించుకొని కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల ప్రజాగలం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ డోర్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ చెప్ప ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లు కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది.